హాయ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మా మింటూ లంచ్ బాక్స్కి మేతి తెప్ల చేశాను. ఇది చాలా ఈజీ ఇంకా హెల్దీ కూడా. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. 2 కప్స్ గోధుమ పిండిలో 1/4 కప్ శనగపిండి వేసుకుని కొద్దిగా సాల్ట్, కారం, పసుపు, కొద్దిగా నువ్వులు, వాము, ఇంకా ఫ్రెష్గా కట్ చేసిన 1 కప్ మెంతి ఆకులు కూడా వేసుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకుని సరిపడినంత వాటర్ కలుపుకుంటూ చపాతీ పిండిలా కలుపుకుని కొద్దిగా నెయ్యి రాసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడి పిండి జల్లుకుంటూ చపాతీల్లా చేసుకోవాలి. సీజన్ లో ఎక్కువగా దొరికే మెంతికూరను కంపల్సరీ మన డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి హెమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. ఇందులో ఉండే వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అయ్యి ఈ సీజన్ లో వచ్చే జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుంది. మెంతి కూరలో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ వలన బ్లడ్ లో షుగర్ ని స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇది డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు వీటిని రెండు వైపులా నెయ్యి వేసుకుని ఇలా కాల్చుకోవాలి. ఇందులో వాము కూడా వేసాం కాబట్టి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. ప్రోటీన్ కోసం ఒక బాయిల్డ్ ఎగ్ కూడా యాడ్ చేశాను. ఇంకా మా మింటూ వాల్నట్స్ తినట్లేదని ఇలా టేస్టీగా డిప్ చేసి పెట్టేశాను. ప్రోటీన్, కార్బ్స్, హెల్దీ ఫ్యాట్స్ ఇంకా ఫైబర్ తో బ్యాలెన్స్డ్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.